హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి మా ఇంటి బంగారం అమ్మ, యాక్టెడ్ బై సమంత గారు, డైరెక్టర్ బై నందిని రెడ్డి. సో మరి ఈ ఫిలిం ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి అంతే. సో ప్లాట్ ఆఫ్ ద స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ మనకి ఒక భాష, ఒక ఇంద్ర, ఇలాంటి టెంప్లెట్ లో నడిచిన మూవీ మామ. కాకపోతే అక్కడ హీరో ప్లేస్ లో ఇక్కడ హీరోయిన్ ఒక పద్ధతి గల హోమ్ మేకర్ గా ఉంటుంది అంతే. సో ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి అయిన సమంత ఏంటంటే ఒక పద్ధతి అయిన ఫ్యామిలీకి ప్రాణంగా ప్రేమించే కోడలుగా అడుగు పెడుతుంది. అయితే అనుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్న ఈ ఫ్యామిలీకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడుతుంది. మరి ఆ ఫ్యామిలీని ఆ సమస్య నుంచి కాపాడుకోవడానికి సమంత తన పాత గతాన్ని, పాత రూపాన్ని ఎలా బయటపడాల్సి వస్తుంది, మరి ఆమె దాచిన గతం ఏంటి, ఆ గతం వెనక ఉన్న రహస్యం ఏంటి, ఫ్లాష్ బ్యాక్ లో రాయలసీమలో ఉన్నటువంటి దేవ్యాన్ సార్ క్యారెక్టర్ పేరు గల్షన్ దేవ్యాన్తో ఉన్నటువంటి ఎనిమిటీ శత్రుత్వం ఏంటనేది మిగతా కథ దాని చుట్టూ జరుగుతూ ఉంటుంది ఆ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. ప్లస్ పాయింట్స్ కోసం ఇక్కడ సమంత చెప్పుకోవచ్చు మామ. సమంత గారు వన్ మ్యాన్ షో వన్ ఉమెన్ షో అనాలి, సారీ, వన్ మ్యాన్ షో కాదు, వన్ ఉమెన్ షో ఆఫ్ ద సమంత. సో చాలా ఇటు క్లీన్ కామెడీ, అటు ఎమోషన్స్ బాగానే వర్కౌట్ చేశారు. సో ఇక ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లోనే ఫైట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బికాస్ మనకి ఏంటంటే ఆ శారీస్ మీద ఫైట్స్ చేయడం చాలా క్యూట్ గా, చూడడానికి చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే నాకైతే బాగా నచ్చింది. దాని తోడు రాయలసీమ భాష మాట్లాడటం, ఆ రాయలసీమ యాస మాట్లాడటం కూడా కొంచెం ప్లస్ అయింది చెప్పుకోవచ్చు. ఇక నందిని రెడ్డి గారికి మార్క్ కామెడీ మనకు తెలుసు. ఆ వాడుకున్నట్టు మార్క్ గాడి కామెడీ కానీ ఎమోషన్స్ కానీ బాగానే వర్కౌట్ అయ్యాయి. బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్రెష్ గా ఇటు కామెడీతో అటు బాగా నడుస్తుంది. మిగతా క్యారెక్టర్స్ మన శ్రీముఖి, గౌతమి గారి క్యారెక్టర్స్ కూడా ఈ ఫ్యామిలీ డ్రామాని బాగానే ఎలివేట్ చేస్తే ఒక విధంగా బాగానే దోహదపడతాయి ఈ సినిమా స్టోరీకి నడిపించడానికి. సో ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ బాగానే అనిపించినాయి. అలాగే ఓం ప్రకాష్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగానే పర్లేదు అన్నట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ మైనస్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో సమంత గారు ఏదో పెద్ద చాలా పెద్ద సీక్రెట్ ఉంది ఆ వెనకాల, అలాగే ఈమె పెద్ద స్పైయా అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. బిల్డప్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి రొటీన్ ఫ్లాష్ బ్యాక్ చూపించడం వల్ల మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే జరుగుతుంది. ఇది రొటీన్ ఫ్లాష్ బ్యాక్ కదా, ఇందులో ఏముంది అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు కూడా. అంతకు మించి మనకి ఏమనిపించదు. ఇంకోటి ఏంటంటే సమంత గారితో విలన్కున్నటువంటి పాత విలన్తో ఉన్నటువంటి ఆ శత్రుత్వ ఎనిమిటీని కానీ మనకి చాలా క్విక్ గా 10-15 minutes లో లేపేయటం, ఆ విలన్ క్యారెక్టర్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనం సరిగ్గా కనెక్ట్ అవ్వం సినిమాలో, అదొకటి అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు అయితే సీరియల్ సాగదీసినట్టు సాగదీశారు అన్న భావన కలుగుతుంది. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మైనస్లతో పాటు ముఖ్యంగా కొన్ని ఫైట్ సీన్స్ విషయానికి వస్తే, ఆ టెంపుల్ ఫైట్ సీన్ కానీ, సో టెంపుల్ ఫైట్ సీన్, బస్ సీక్వెన్స్ కానీ, బస్ సీక్వెన్స్ తో పాటు క్లైమాక్స్ లో ఫైట్ సీన్లు చాలా రిచ్ గా బిలీవబుల్ గా ఉంటాయి. ఫస్ట్ అది బాగా నచ్చింది. సో మైనస్లు అయితే ఇది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మరి హిట్టా, బ్లాక్ బాస్టా, సూపర్ హిట్టా, డిజాస్టరా, మన సినిమా భాషలో మాట్లాడకుండా అందరిలాగా పూలు టమాటాలు కాకుండా, సో నాకైతే ఇది ఓకే, యావరేజ్ మూవీ మామ. మరి మీకేమనిపించింది? మీరు చూస్తే మీకు నచ్చిందా, లేదంటే మీకు హిట్ అనిపించిందా, ఏమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీ మామ. మీరు వెళ్ళి చూడండి, మీకు ఏమనిపించింది. వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి చూసి కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బై, టాటా.